వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మల్లంపేట గ్రామ పెద్దలకి, మహిళలకి, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మే 13న జరిగే ఎన్నికలో మన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ బేబీ నాయన్ గారు, అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా కలిసెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. మే 13 జరిగే ఎన్నికలో మీకు ఇచ్చే 2 ఓట్లు కూడా సైకిల్ పైన వేసి మంచి మెజారిటీతో బేబీ నాయన్ గారిని, కలిసెట్టి అప్పలనాయుడు గారిని గెలిపించుకుంటారని మీ అందరూ కూడా ప్రార్థిస్తున్నాం. మరి మీ అందరూ కూడా తెలుసు, మన అభ్యర్థి శ్రీ బేబీ నాయన్ గారు ఒక ప్రజా సేవకుడు. ఎవరికి ఏ సహాయం ఉన్నా సరే ముందు వరుసలో ఉండే మనిషి. మరి అలాంటి సేవకుడిని మన ఎమ్మెల్యే గెలిపించుకుంటే మరిన్ని విస్తృతమైనటువంటి సేవలు మనందరం కూడా వారి ద్వారా పొందడానికి ఒక అవకాశం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, సమయం చాలా తక్కువ ఉంది. ఇంకో 4-5 పంచాయతీలు బేబీ నాయన్ గారు స్వయంగా వచ్చి మీ అందరికీ ఓట్లు అభ్యర్థించడానికి సమయం తక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆయన తరపున మీకు ఓట్లు అభ్యర్థించి ఆయనకి ఆశీర్వదించమని చెప్పడానికి మమ్మల్ని పంపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నట్టు ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా అయిపోవు. అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెరుగుదల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేసి తీరుతామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడున్న పెన్షన్ ని 3,000 నుంచి 4,000 రూపాయలు చేసి ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తాం. అంతేకాకుండా 60 సంవత్సరాలు ఏదైతే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉందో ఆ 60 సంవత్సరాల్ని 50 సంవత్సరాలకు కుదించి 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. మరి అంతే రకంగా చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం 20 లక్షల ఉద్యోగాలు రానున్నటువంటి 5 సంవత్సరాల్లో మీ అందరికి కూడా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ దృఢ నిశ్చయంతో ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. రైతన్నలను ఆదుకోవడానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా కింద తెలుగుదేశం పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదే రకంగా 15 ఏళ్లు దాటినటువంటి ప్రతి మహిళకు 15 సౌండ్ తగ్గించుకొని పర్లేదు మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా చేసి చూపిస్తారని. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో పలుకుబడుంది. ఆయన్ని చూస్తే ఎవరైనా నమ్ముతారు. పెట్టుబడులు, వరదలు మన రాష్ట్రానికి వస్తాయి, మన రాష్ట్ర వనరులు పెరుగుతాయి, మన రాష్ట్ర సంపద పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మాట ఇచ్చామో అన్ని కూడా చేసి తీరుతామని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మరీ ప్రత్యేకించి మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి. 2019లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పి మన ఓట్లు వేయించుకున్నారు, అవునా కాదా? 5 సంవత్సరాలు గడుస్తున్నా సంపూర్ణ మద్య నిషేధం చెయ్యకపోగా గుండు మీద కారం జల్లినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ షాపులు పెట్టి ప్రభుత్వం మద్యం నమ్ముతుందంటే మనల్ని ఎంతగా మోసం చేశారో అందరూ ఆలోచించుకోవాలి. వారమ్మే మద్యం నాసిక రకమైనటువంటి మద్యం తాగి మీ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మన భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక సమాధానం చెప్పాలి. మమ్మల్ని మోసం చేస్తే జవాబు ఈ రకంగా ఉంటదని చెప్పి మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీకి ఓటేసి ధీటైనటువంటి జవాబు ఇవ్వాలని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరి సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం. బొబ్బిలిలో బేబీ నాయన్ గారు రావడం ఖాయం. మన గ్రామాలకు ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా బేబీ నాయన్ గారు ముందుండి అన్ని కూడా పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ
వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ప్రజలు వాళ్ళని నమ్మట్లేదని బాగా తెలుసు. ప్రజలలో విశ్వాసం కోల్పోయామని బాగా తెలుసు. మీరిచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్నామని వైఎస్ఆర్ పార్టీ నాయకులకి బాగా తెలుసు. ఒకే ఒకటి అనుకుంటున్నారు, మద్యంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు, ఇసుక దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు, ప్రజాధనాన్ని లూటీ చేసి లక్షల కోట్లు సంపాదించారు. రేపు ఆ డబ్బే ఎన్నికల్లో పంచి ఓట్లు వేయించుకుందామని వాళ్ళు ఆలోచించుకుంటారు. మనం వేసే ఈ ఓటు 5 సంవత్సరాలు మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మనం మర్చిపోకూడదు. డబ్బుతో వస్తువులు కొనుక్కోవచ్చు కానీ డబ్బుతో మన భవిష్యత్తుని కొనడానికి వీల్లేదు. డబ్బుతో మన జీవితాల్ని నాశనం చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఒకవేళ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, అవన్నీ కూడా మీ డబ్బే, మిమ్మల్ని కొల్లగట్టి సంపాదించిన డబ్బే. ఓటు మాత్రం సైకిల్కి వేయండి, ఓటు మాత్రం మీ భవిష్యత్తుకి వేయండి, ఓటు మాత్రం సంక్షేమానికి వేయండి, ఓటు మాత్రం భవిష్యత్తుకి వేయండి, అభివృద్ధికి వేయాలని మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మండు టెండల్లో సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోలేదని మీ అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.